మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్. ఇది ఒక డిసీజ్ కాదు. జస్ట్ ఒక డిజార్డర్ మాత్రమే. చాలామంది ఈ మలబద్ధకాన్ని చాలా చిన్న సమస్యగా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. కానీ ఇదే చాలా అనారోగ్యాలకి కారణమవుతుంది. అందుకే కాన్‌స్టిపేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని అంటారు. ఈరోజు ఈ వీడియోలో మలబద్ధకాన్ని తగ్గించి మీ డిజార్డర్‌ని మళ్ళీ ఆర్డర్‌లో పెట్టడానికి ఒక సింపుల్ అండ్ హెల్తీ టెక్నిక్ గురించి చెప్పబోతున్నాను. హలో, నేను మీ పావని, క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. అసలు ఉదయాన్నే మోషన్ అవ్వకపోతే చాలా అనీజీగా గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు ఉబ్బరం, దేని మీద కూడా ఫోకస్ చేయలేం. ఒక్కొక్కసారి కడుపు నొప్పి అలాగే బాడీ పెయిన్స్ వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. ఈ మలబద్ధకాన్ని తగ్గించడానికి ముఖ్యంగా మనం తినే ఆహారం అంటే గుడ్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్, గట్ హెల్త్, గుడ్ హైడ్రేషన్, క్వాలిటీ స్లీప్, రెగ్యులర్ బాడీ మూమెంట్స్ ఇవన్నీ కూడా చాలా అవసరం. నిజానికి మనం మోషన్కి వెళ్ళినప్పుడు ఒక్క స్ట్రోక్లో వెళ్ళిపోవాలి. అంటే మనం యూరిన్కి వెళ్ళే సమయం కన్నా మోషన్కి వెళ్ళే సమయం చాలా తక్కువగా ఉండాలి. ఇది వినడానికి చాలా వింతగా ఉంటుంది, కానీ ఇట్స్ నేచర్స్ అండ్ బయాలజికల్ ఫ్యాక్ట్. దీనికి ఇండియన్ స్టైల్ ఆఫ్ స్క్వాటింగ్ పొజిషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనం ఇండియన్ టాయిలెట్స్లో కూర్చునే పద్ధతిలో రెక్టమ్ అనేది స్ట్రైట్గా ఉండి మోషన్ ఈజీగా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఒక్కొక్కసారి ఈ క్రానిక్ కాన్స్టిపేషన్లో చాలామంది ఎక్కువ ఫైబర్ ఇంటేక్ అలాగే లీటర్ల నీళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ టూ మచ్ ఆఫ్ ఫైబర్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. కొన్ని కండిషన్స్ లైక్ కొలైటిస్ అని, క్రాన్స్ డిసీజ్ అని ఇలాంటి జీర్ణ సమస్యల్లో ఒక్కొక్కసారి హై ఫైబర్ తీసుకోవడం ద్వారా ఆ కండిషన్స్ని ఇంకా వర్స్ చేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గించడానికి తగినంత పీచు పదార్థం అలాగే సరిపడా నీళ్లు కూడా తీసుకోవడం చాలా అవసరం. కొన్ని ఫ్రూట్స్ లైక్ బొప్పాయి అని, జామకాయ, అరటిపండు, నారింజ, గ్రేప్స్ వీటన్నిటిలో కూడా మంచి అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇవి మన ఇంటెస్టైనల్ మూమెంట్సే కాకుండా గట్ హెల్త్ కూడా చాలా మంచివి. కాన్స్టిపేషన్ తగ్గించడానికి డైట్తో పాటు మంచి నిద్ర, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. మన బాడీకి మూమెంట్స్ ఉంటేనే మన పేగుల కదలికలు అంటే పెరిస్టాలిటిక్ మూమెంట్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి. మీ స్ట్రెస్ని వీలైనంత తగ్గించుకోండి. ఎందుకంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన పేగుల కదలికలు కూడా యాక్టివ్గా ఉండవు. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సెస్ అని కూడా అంటారు. ఈ మలబద్ధకాన్ని శాశ్వతంగా నివారించడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టెక్నిక్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. దీనికి ముందుగా ఉదయాన్నే లేవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే మార్నింగ్ అనేది ఎలిమినేషన్ టైం అని అంటారు. మన బయలాజికల్ క్లాక్ ప్రకారం మన పెద్ద పేగులు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో చాలా యాక్టివ్గా ఉంటాయి. ఈ టెక్నిక్ చేయడానికి ఉదయాన్నే మీరు లేవగానే పరగడుపున అంటే ఎంప్టీ స్టమక్ తోటి 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి వీలైతే మలాసనంలో కూర్చుని సిప్ బై సిప్ తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఇంకొక గ్లాస్ జస్ట్ ప్లెయిన్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఈ ఆవు నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మన జీవక్రియని మెరుగుపరుస్తుంది. అంతేగాక మన జాయింట్స్ అలాగే పేగుల్లోని ఇది ఒక లూబ్రికెంట్లా పనిచేస్తుంది. ఈ ఆవు నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ మన పేగుల్లోని డ్రైనెస్ని తగ్గించి వాటి యొక్క లైనింగ్ని మృదువుగా చేస్తుంది. రోజు గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసి తీసుకోవడం ద్వారా అది మన బాడీకి ఒక న్యాచురల్ లాక్సేటివ్లా పనిచేస్తుంది. ఆవు నెయ్యిలోని వైటమిన్ ఏ, డి, ఈ, కే, లినోలిక్ యాసిడ్ ఇవన్నీ మన స్కిన్కి, హెయిర్కి అలాగే హెల్త్కి కూడా చాలా మేలు చేస్తాయి. ఆవు నెయ్యిలో ఉన్న హై యాంటీ ఆక్సిడెంట్స్ వలన మన బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. సో మలబద్ధకం తగ్గించుకోవడానికి లేదా రెగ్యులర్గా మోషన్ అవ్వడానికి రోజు గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకుని పరగడుపున ఉదయాన్నే తీసుకోండి. ఒక రోజు ట్రై చేయండి, అవ్వకపోతే 2 రోజులు లేదా 3 రోజులు, కానీ కంటిన్యూస్గా చేస్తే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. మన బాడీ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో చాలా అనారోగ్యాలకి కారణమవుతున్న ఈ మలబద్ధకాన్ని అస్సలు అశ్రద్ధ చేయకండి. మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ టెక్నిక్ని ఒకసారి ట్రై చేయండి. అలాగే మీ డైట్లో మంచి ఫైబర్ ఇంటేక్తో పాటు గుడ్ హైడ్రేషన్, క్వాలిటీ స్లీప్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.